బట్టి డీజీపీ గారిని కలవాలని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని వివరించాలని మేమందరమే కలిసి ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చాం. గత 4 రోజుల నుంచి కూడా పోలీస్ బాస్ని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ సంబంధించి, స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి వారికి జరుగుతున్న తంతు ఏకరువు పెట్టాలన్న ఆలోచనతో ట్రై చేశాం. కానీ స్పందన లేదు. మెయిల్ కూడా పంపాం, మా రిప్రజెంటేషన్, స్పందన లేదు. అయినా ఎల్లుండే ఎలక్షన్ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో పులివెందలకు సంబంధించి బై ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల పర్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి భయభ్రాంతులతో, కక్షలు కార్పణ్యాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. నిజంగా పులివెందులంటే మీకు తెలుసు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిలో సొంత బంధువులాగా చూసే ప్రాంతం. ఆ ప్రాంతంలో బై ఎలక్షన్ జరుగుతూ ఉంటే, జెడ్పీటీసీకి సంబంధించిన ఎలక్షన్ జరుగుతూ ఉంటే, మా పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మండల నాయకుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రముఖ నాయకుల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ శాసనసభ్యుల్ని, ఎమ్మెల్సీల్ని భయభ్రాంతులు చేయాలని ఒక కుట్ర ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెరదీస్తే, ముందుగా ఆ పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి మా నాయకులు వెళ్తే ఆ రాత్రి వాళ్ళ మీద దాడి చేయటం జరిగింది. 5వ తారీఖు ఉదయాన్నే ప్రచారానికి మా నాయకులు వెళ్తే మా ఎమ్మెల్సీ అశోక్ యాదవ్, రమేష్ యాదవ్తో పాటు రాము వారి మీద విచక్షణారహితంగా దాడి చేసి వాళ్ళని కారులో పెట్టి తగలేయాలని, వారిని హత్య చేయాలని పురుకొల్పినట్టు పరిస్థితి చూసాం. చివరికి దారుణంగా రమేష్కి అయితే గూడిరగొట్టారు, వేరే వ్యక్తిని చంపాలని చూశారు, ఇంట్లోకి వెళ్తే ఇంటికి కూడా నుప్పు పెట్టాలని చూశారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మేము పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. ఆ పరిస్థితిలో పోలీసుల దగ్గర డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారు మాట్లాడిన మాటలంటే తెలుసా? పూర్వం పరిస్థితి ఏంటి, ఇప్పటి పరిస్థితి ఏంటి అనే దాని మీద వేదాలు వల్లించాడు. చేసేది లేక అక్కడ ఉన్నటువంటి డిఐజీ గారి దగ్గరికి వెళ్ళాడు. డిఐజీ గారి దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడో తెలుసా? ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారి మేము లేకపోతే తల్ల తెగిపోయాయని, మీరే ప్రత్యాపారం చేస్తాకెళ్ళారని, ఇదేనా ఈ రాష్ట్ర ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థలో అధికారులు చేయాల్సిన పని అని అడుగుతా ఉన్నాం. ఎట్లయితే ఎక్కడ రక్షణ మాకు జరుగుతుందని అడుగుతా ఉన్నాం. మాకు రక్షించాల్సినటువంటి వ్యక్తులే భక్షిస్తానికి తెలుగుదేశం పచ్చ చొక్కాలు వేసుకొని కుమ్మక్కై ఎన్నికల తంతులో వెళ్తా ఉంటే, మాకు ఎవరు భారతదేశ రాజకీయ వ్యవస్థ, అంబేద్కర్ గారి రాజ్యాంగ వ్యవస్థను నీరుగారుస్తూ ఉంటే, ఒక ప్రక్క అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని భయభ్రాంతులను చేస్తూ దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, చివరికి పెట్రోల్ పోసి తగలయ్యాలని చూసి ఈ పరిస్థితి ఉంటే ఎవరు బాధ్యులు అని అడుగుతా ఉన్నాం. చివరికి చేసేది లేక మమ్మల్ని రాజ్యాంగమే రక్షిస్తుంది, ప్రజాస్వామ్యం కాపాడుతున్న ఆశతో, ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మిన శ్రేణులు ధైర్యంగా ఎన్నికల బరిలోకి వెళ్తా ఉంటే, చివరికి మమ్మల్ని కొట్టి, మా మీద దాడి చేసి, మమ్మల్ని చంపాలని చూసి మా వారి మీదే ఎదురు కేసులు SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టినటువంటి చరిత్ర ఈరోజు పులివెందుల ప్రాంతంలో ఉందంటే ప్రజాస్వామ్యం ఎటు వెళ్తోంది అని అడుగుతా ఉన్నాం.
ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నాం. ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నాం. ఓటర్ మహాశయాలు కూడా గమనించమని అడుగుతా ఉన్నాం. ఇంత అకృత్యాలు, ఇంత అమానుషాలు, ఇలాంటి దాడులు తెలుగుదేశం పార్టీ పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని చేస్తా ఉంటే బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం.